నమస్కారం అందరికీ. ఈరోజు మనం 2025 సంవత్సరం సెప్టెంబర్ 11 గురువారం నుండి 14 ఆదివారం వరకు తులారాశి వారికి కలిగే రాశిఫలాలు గురించి తెలుసుకుందాం. తులారాశి ప్రభావ గ్రహమైన శుక్రుడు ఈ రోజుల్లో ఎలా కదులుతున్నాడు, గతంలో గ్రహాలు ఎలా ప్రభావం చూపించాయి, ప్రస్తుతం మీ జీవితంలో ఏ మార్పులు జరగబోతున్నాయి, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, చదువులు, ప్రేమ జీవితం వంటి అంశాల్లో ఏ సమస్యలు ఎదురవుతాయి, వాటికి ఏ పరిష్కారాలు లభిస్తాయి అనే విషయాన్ని వివరంగా చెప్పబోతున్నాం. అలాగే తులారాశివారికి అన్నపూర్ణాదేవి ప్రాధాన్యం ఎంత ముఖ్యమో, ఆమె అనుగ్రహం పొందడానికి ఏ మంత్రాన్ని జపించాలో కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం లేకుండా తులారాశి ఫలితాల్లోకి ప్రవేశిద్దాం. తులారాశివారికి ప్రభావం చూపే ప్రధాన గ్రహం శుక్రుడు. శుక్రుడు అనగానే మనసులో మొదటగా సౌందర్యం, ప్రేమ, ఐశ్వర్యం, శాంతి, కళాత్మకత వంటి లక్షణాలు తళుక్కుమంటాయి. ఈ గ్రహం తులారాశివారికి మాత్రమే కాకుండా ప్రతి జీవన రంగంలో ఒక సమతుల్యం, ఒక సౌమ్యతను అందించే శక్తిగా నిలుస్తుంది. శుక్రుడు ప్రభావం ఉన్నవారు జీవితంలో ఏ పని చేసినా అందం, ఆహ్లాదం, కళాత్మకత కలిపే ప్రయత్నం చేస్తారు. తులారాశివారు సాధారణంగా అందరితో మంచి సంబంధాలు కలిగించుకోవడం, కఠిన పరిస్థితుల్లో కూడా మృదువైన స్వభావంతో ముందుకు సాగడం, ప్రతి విషయాన్ని శాంతితో పరిష్కరించుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇవన్నీ శుక్రుని స్వభావ ప్రభావమే. మనకు తెలుసు, తులారాశి స్వభావం తులాదండంలా సమతుల్యం చూపించేది. జీవితంలోని ఏ సమస్య వచ్చినా రెండు వైపులను బరువును పరిశీలించి సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాలని తులారాశివారికి సహజంగా అలవాటు ఉంటుంది. ఇది శుక్రుని అనుగ్రహంతో మరింత బలంగా ఉంటుంది. శుక్రుడు ఈ రాశివారికి సామాజిక సంబంధాల్లో ప్రత్యేకతను, కుటుంబ బంధాల్లో అనురాగాన్ని, స్నేహితుల్లో విశ్వాసాన్ని, ప్రేమలో సౌందర్యాన్ని నింపుతాడు. తులారాశివారు ఎక్కడికి వెళ్లినా ఒక సౌందర్యం, ఒక గౌరవం, ఒక ఆకర్షణ తీసుకువెళ్తారు. ఇది కేవలం బయటి అందం మాత్రమే కాదు, అంతరంగ శుభ్రత, ఆలోచనల మాధుర్యం కూడా. శుక్రుడు పాలించే తులారాశివారికి కళలంటే సహజమైన మమకారం ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, సాహిత్యం ఏ రంగమైనా వీరిలో సహజ ప్రతిభ బయటపడుతుంది. వీరు చేసిన పనిలో మృదుత్వం, అందం, సృజనాత్మకత ఉండడం వలన సమాజంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే తులారాశివారికి శుక్రుడు అందించే వరం వారి జీవన శైలిలో కనిపించే సౌందర్యమే. ఇక భావోద్వేగపరంగా మాట్లాడితే శుక్రుడు ఈ రాశివారికి ఒక మృదువైన హృదయం ఇస్తాడు. ఈ రాశివారు ఎంత కష్టంలో ఉన్నా ఇతరులకు సాయం చెయ్యాలని, వారి బాధల్లో తోడ్పడాలని భావిస్తారు. ఒకరిని కలుసుకున్నప్పుడు చిరునవ్వుతో మాట్లాడగల శక్తి వీరికి ఉంటుంది. ఈ లక్షణం వలన వారికి మంచి పేరు, గౌరవం, ప్రేమ కలుగుతాయి. కానీ అదే సమయంలో ఈ మృదుత్వం కొన్నిసార్లు బలహీనతగా కూడా మారుతుంది. ఇతరులు వీరి సౌమ్యతను ఉపయోగించుకోవడం, వారి మంచితనాన్ని లాభం కోసం వాడుకోవడం జరగవచ్చు. శుక్రుడు పాలకుడైన తులారాశివారు జీవితంలో ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఒక సమతుల్యమైన, అందరినీ సంతృప్తిపరిచే మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. వీరి జీవన పయనం ఒక తులాదండంలా సర్దుబాటు, సంయమం, సహనం ఆధారంగా నడుస్తుంది. అందుకే వీరి దగ్గరికి ఇతరులు సహాయం కోసం వస్తారు, సలహా కోసం వస్తారు. వీరిచ్చే సలహాలో శాంతి, ధైర్యం, ప్రేమ, ఆలోచనల సౌందర్యం కలిసి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు అన్నీ శుక్రుని పాలన వలన వస్తాయి. ఈ ప్రభావం వలన తులారాశివారు ఎప్పుడూ ఒక అందమైన దారి కోసం ప్రయత్నిస్తారు. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా వారు అందులో కూడా ఒక అందం, ఒక పాఠం, ఒక సమతుల్యం కనుగొంటారు. అదే శుక్రుని మహిమ. గతంలో తులారాశివారు అనుభవించిన గ్రహచలనాల ప్రభావం ఎంతో ప్రత్యేకంగా, కొన్నిసార్లు మధురంగా, మరికొన్నిసార్లు క్లిష్టంగా అనిపించేదిగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో శని, కుజుడు, రాహు, కేతువుల సంచారం తులారాశివారికి వివిధ రకాల పరీక్షలు తీసుకొచ్చాయి. ఒకవైపు శని ప్రభావం వలన కష్టాలు, ఆలస్యం, శ్రమతో కూడిన ఫలితాలు ఎదురైనప్పటికీ అదే సమయంలో ఆ కష్టాలు వీరిని మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో నిలబెట్టాయి. శని ఇచ్చిన పరీక్షలు తాత్కాలికంగా బాధను కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో సహనం, క్రమశిక్షణ, పట్టుదల అనే గుణాలను అందించాయి. ఈ అనుభవాలు తులారాశివారికి జీవితంలో స్థిరమైన పునాదివలే నిలిచాయి. మరోవైపు
శుక్రుడు అనుగ్రహంతో కొన్నిసార్లు జీవితంలో తీయని అనుభవాలు కూడా వచ్చాయి. గతంలో తులారాశివారు కుటుంబంలో ప్రేమాభిమానాలు పొందడం, స్నేహితుల సహాయం పొందడం, కొన్నిసార్లు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందడం కూడా వీరి జీవితానికి మధురానుభూతిని ఇచ్చాయి. అయితే ఈ శుక్ర ప్రభావం కొన్నిసార్లు ఎక్కువ ఖర్చులకు, అవసరం లేని విషయాలపై ఆసక్తికి కారణమైంది. ఈ అనుభవాలన్నీ వీరికి ఒక గొప్ప పాఠంగా మారాయి. సౌందర్యం, ఆనందం ఎంత ముఖ్యమో తెలిసినా సమతుల్యం లేకపోతే దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నారు. గతంలో కుజుడు తులారాశివారిని కొన్ని కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టాడు. ఆకస్మికంగా వచ్చిన వివాదాలు, అనవసర కోపం, సంబంధాల్లో ఏర్పడిన గందరగోళాలు వీరిని కలవరపెట్టాయి. కాని ఈ అనుభవాల వలన తులారాశివారు ఒక పెద్ద నిజం తెలుసుకున్నారు: ప్రతి సమస్యను ఆవేశంతో కాకుండా సహనంతో పరిష్కరించాలి అని. ఈ అనుభవాలు వీరిని మరింత సహనవంతులుగా, లోతుగా ఆలోచించే వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. రాహు, కేతువుల సంచారం తులారాశివారికి కొన్ని అప్రమత్తతలు కలిగించాయి. కొన్నిసార్లు అనుకోని దారుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఎవరిమీదనైనా నమ్మకం పెట్టుకుని నిరాశ చెందాల్సి వచ్చింది. ఈ అనుభవాలన్నీ వీరిని మరింత జాగ్రత్తగా, బలమైన ఆలోచనలతో ముందుకు నడిపించాయి. ఒకవేళ తాత్కాలికంగా మోసపోయినా చివరికి ఆ సంఘటనలే వీరికి అమూల్యమైన పాఠాలను నేర్పించాయి. గతంలో తులారాశివారు ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. శుక్రుని అధిక ప్రభావం వలన జీవనశైలిలో నియంత్రణ కోల్పోవడం, అలవాట్లలో సమతుల్యం లేకపోవడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. కానీ ఆ అనుభవాల వలన వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, యోగా, ధ్యానం, సాత్విక ఆహారం వంటి అలవాట్లు అలవర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ మార్పులు భవిష్యత్తులో వీరికి ఒక వరంలా మారాయి. గత అనుభవాలన్నీ తులారాశివారికి ఒక ముఖ్యమైన బోధను ఇచ్చాయి. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు, కాని ప్రతి కష్టం ఒక పాఠాన్ని నేర్పుతుంది. శని ఇచ్చిన కష్టాలు, శుక్రుడిచ్చిన ఆనందాలు, కుజుడిచ్చిన ఆవేశాలు, రాహుకేతువులిచ్చిన అప్రమత్తతలు ఇవన్నీ కలిపి తులారాశివారి వ్యక్తిత్వాన్ని మరింత సంపూర్ణంగా తీర్చిదిద్దాయి. ఈ అనుభవాల వలన వారు నేడు ఉన్న స్థితికి చేరుకున్నారు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచి నిలబడే ధైర్యం, ఎన్నిసార్లు మోసపోయినా మళ్లీ విశ్వసించే మృదుత్వం, ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి సమతుల్యం సాధించే శక్తి ఇవన్నీ గత గ్రహచలనాల అనుభవాల ద్వారా వచ్చిన అమూల్యమైన సంపద. ప్రస్తుతం 2025 సెప్టెంబర్ 11 నుండి 14 వరకు తులారాశివారిపై గ్రహాల కదలికలు ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కాలం పితృపక్ష సమయానికి అనుగుణంగా వస్తుండడంతో పూర్వీకుల ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక శక్తులు, కుటుంబ సంబంధ బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. శుక్రుడు పాలకుడైన ఈ రాశికి ప్రస్తుతం శుభకరమైన ఫలితాలు లభించే స్థితి ఏర్పడింది. గతంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు కొద్దిగా తగ్గి జీవనంలో శాంతి, సౌఖ్యం, నూతన ఆరంభాల వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజుల్లో చంద్రుడు కూడా తులారాశివారికి అనుకూలమైన దశల్లో సంచరిస్తున్నందువల్ల భావోద్వేగ సమతుల్యం, కుటుంబంలో సౌహార్దం, ప్రేమలో మాధుర్యం పెరుగుతాయి. ఒకవైపు ఆర్థికంగా ఆశించిన లాభాలు రావడం మొదలవుతాయి. సుదీర్ఘకాలంగా ఆలస్యమవుతున్న పనులు ఈ మధ్యలో పూర్తి అవుతాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరగడం, పూర్వీకుల పూజలు చేయడం, పితృతర్పణం చేయడం వంటి కార్యక్రమాల్లో తులారాశివారు శ్రద్ధ చూపితే గొప్ప శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కాలం కేవలం భౌతిక ప్రగతి మాత్రమే కాకుండా అంతరంగ శాంతిని కూడా ప్రసాదించే సమయం. ప్రస్తుతం శుక్రుడి ప్రభావం వలన వ్యక్తిగత జీవితం మరింత అందంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. మీలో సహజంగా ఉన్న సృజనాత్మకత ఈ రోజుల్లో వెలుగులోకి వస్తుంది. కళలలో, సంగీతంలో, సాహిత్యంలో లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ఈ రోజుల్లా విశేష విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఇది వృద్ధి, పురోగతి, ఆత్మవిశ్వాసం పెరిగే కాలంగా మారుతుంది. అయితే ఈ శుభదశలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే కుజుడు కొన్ని సందర్భాల్లో ఆవేశాన్ని పెంచే అవకాశం ఉంది. చిన్న విషయాలపై కోపం, కుటుంబంలో గందరగోళం రావచ్చు. అందుకే ఈ రోజుల్లో సహనం పాటించడం, మృదువైన మాటలతో సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. పితృపక్ష కాలం కావడంతో పూర్వీకుల పూజలు చేయడం, పెద్దలను గౌరవించడం, కుటుంబంలో పెద్దల మాటలు వినడం వలన ఈ చిన్న చిన్న సమస్యలు పెద్దదిగా మారకుండా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ కాలం కొంత జాగ్రత్తలు అవసరం చేస్తుంది. శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి, నిద్రలో అంతరాయం,
అలసట వంటి సమస్యలు కలగవచ్చు. వీటిని నివారించడానికి ప్రతిరోజూ ధ్యానం చేయడం, గాలి పీల్చే వ్యాయామాలు చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం, మనస్సు రెండింటినీ సమతుల్యంలో ఉంచుకోవచ్చు. పితృపక్ష కాలంలో గంగా స్నానం లేదా సాధ్యమైనంత వరకు పవిత్రమైన జలాల్లో స్నానం చేయడం, ధాన్యం దానం చేయడం ఆరోగ్యానికి శుభప్రదంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రహచలనాల ప్రభావం వలన విద్యార్థులకు కూడా అనుకూల కాలమే. ఎక్కువ కాలం ఏకాగ్రత లోపం ఉన్నా ఇప్పుడు మనసు చదువుపై కేంద్రీకృతమవుతుంది. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. విద్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇది వారిలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ 2025 సెప్టెంబర్ 11 నుండి 14 వరకు తులారాశి వారికి అనుకూలమైన గ్రహదశలు ఏర్పడ్డాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలోని పలు రంగాల్లో విజయం సాధించవచ్చు. శుక్రుడు ప్రసాదించే సౌందర్యం, ఆనందం, ప్రేమతో కూడిన అనుభవాలను మీరు పొందుతారు. పితృపక్ష పుణ్యకాలంలో పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడం ద్వారా మీ జీవనయానం మరింత బలంగా మారుతుంది. ఇది కేవలం విజయకాలమే కాకుండా హృదయంలో శాంతి, ఆత్మలో సంతృప్తి, జీవితంలో సమతుల్యం నింపే దశ అని చెప్పవచ్చు. కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే తులారాశి వారికి 2025 సెప్టెంబర్ 11 నుండి 14 మధ్యకాలం ఒక సున్నితమైన కానీ ఎంతో విలువైన దశగా మారుతుంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు ఈ కాలంలో దగ్గిపోవడానికి అవకాశముంది. శుక్రుడి అనుకూల దృష్టి వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకపోవడం లేదా జీవిత భాగస్వామితో చిన్న విషయాలపై వాగ్వాదాలు జరగవచ్చు. ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారకుండా చూడ్డానికి ఈ రోజుల్లో సహనం అత్యంత అవసరం. పితృపక్ష కాలం కావడంతో కుటుంబ పెద్దలను గౌరవించడం, పూర్వీకుల పూజలు చేయడం వలన కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ప్రేమతో, మృదువైన మాటలతో మాట్లాడితే కుటుంబంలో మళ్లీ మధురత నింపవచ్చు. పిల్లలతో గడిపే సమయాన్ని పెంచడం, వారిని ఆత్మీయంగా వినడం, వారికి ధైర్యం చెప్పడం కూడా ఈ కాలంలో అత్యవసరం. కుటుంబంలో సుఖశాంతి ఉండేలా గృహదేవత పూజలు, అన్నపూర్ణాదేవికి నమస్కారాలు, సాయంత్రం దీపారాధన చేయడం వంటివి చేస్తే ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఆరోగ్యపరంగా ఈ కాలం తులారాశి వారికి ఒక హెచ్చరికలా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వలన జీవనశైలిలో నిర్లక్ష్యం చేస్తే చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశముంది. అధిక ఆహారం, అవ్యవస్థిత నిద్ర అలవాట్లు, ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం వలన మానసిక అలసట, కంటి సమస్యలు, నిద్రలేమి రావచ్చు. కానీ ఈ సమస్యలు పెద్దవి కావు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి గాలి పీల్చే వ్యాయామాలు చేయడం, యోగా లేదా ధ్యానం చేయడం, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోకుండా ఉండటం అవసరం. ఆహారంలో కూడా సాత్వికత ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తేలికైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. తాగునీటిని శుభ్రంగా ఉంచుకోవడం, చల్లని పదార్థాలు, అధిక చక్కెర ఉన్న ఆహారం తగ్గించడం మంచిది. పితృపక్షకాలంలో స్నానం తరువాత తులసి నైరూప్యం ముందు దీపం వెలిగించి ధ్యానం చేయడం మనసుకు ప్రశాంతినిస్తుంది. ఒకవేళ ఆరోగ్యం బలహీనంగా ఉందని అనిపించినా భయపడకుండా వైద్య సలహా తీసుకోవాలి. ఈ కాలంలో వైద్యులు సూచించిన చికిత్సలు సులభంగా ఫలితం చూపే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఈ రోజులు తులారాశివారికి ఒక కొత్త వెలుగును చూపిస్తాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వలన కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది. సహచరులతో కలిసి పనిచేయడంలో స్నేహభావం పెరుగుతుంది. కాని కుజుడు కొన్ని సందర్భాల్లో చిన్నపాటి అహంకారాన్ని, గర్వాన్ని పెంచవచ్చు. అందువల్ల సహచరులతో మాట్లాడేటప్పుడు మరీ గట్టిగా మాట్లాడకుండా మృదువైన స్వరంతో వ్యవహరించాలి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు రావచ్చు, కొత్త పెట్టుబడులు రావచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం. వ్యాపారంలో లాభాలు రావడానికి పితృపక్షం మంచి కాలం. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలను స్పష్టంగా పరిశీలించడం, నమ్మకమైన భాగస్వాములను ఎంచుకోవడం మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కష్టాలు వచ్చినా నిరాశ చెందకూడదు. ఈ కాలంలో శ్రమించిన ప్రతి ఫలితం చివరికి మీకు లాభం చేకూరుస్తుంది. అన్నపూర్ణాదేవికి భక్తితో పూజలు చేస్తూ ప్రతి పని ఆరంభిస్తే
విజయం మరింత సులభమవుతుంది. ఈ 3 అంశాలన్నీ కలిపి చూస్తే తులారాశివారికి ఈ 4 రోజులు ఒక సమతుల్యమైన, పాఠాలు నేర్పే, ఆనందం నింపే కాలంగా నిలుస్తాయి. కుటుంబంలో మధురత పెరగడానికి, ఆరోగ్యంలో శ్రద్ధ పెరగడానికి, ఉద్యోగం వ్యాపారంలో ప్రగతి సాధించడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రతిదానిలో సమతుల్యం పాటించడం, సహనం చూపించడం, శాంతియుతమైన మాటలు ఉపయోగించడం అవసరం. తులారాశి స్వభావం సమతుల్యం కాబట్టి ఈ కాలంలో ఆ లక్షణాన్ని మరింత బలంగా ఉపయోగిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పితృపక్ష పవిత్ర కాలంలో పూర్వీకుల ఆశీర్వాదం, అన్నపూర్ణాదేవి కృప, శుక్రుని అనుగ్రహం కలిసి వస్తే ఈ రోజులు మీ జీవితంలో ఒక వెలుగైన అధ్యాయంగా నిలుస్తాయి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే తులారాశివారికి 2025 సెప్టెంబర్ 11 నుండి 14 మధ్య రోజులు ఒక ప్రత్యేకమైన పరీక్షలా అనిపించవచ్చు. గతంలో అనుకోకుండా వచ్చిన ఖర్చులు మిన్ను ఆందోళనకు గురిచేసి ఉంటే ఇప్పుడు వాటిని సరిచేసుకునే సమయం రాబోతోంది. శుక్రుడి కృప వలన డబ్బు ప్రవాహం కొంత స్థిరపడుతుంది. కానీ కుజుడు మరియు శనిగ్రహ ప్రభావం వలన అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు లేదా చిన్నపాటి వైద్య ఖర్చులు రావచ్చు. వీటిని చూసి మనస్సు కొంత భారంగా ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఆచరణాత్మకంగా వ్యవహరించడం అవసరం. ధనం సంపాదించడంలో కొత్త అవకాశాలు వస్తాయి, కానీ దానిని జాగ్రత్తగా వాడకపోతే వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేటప్పుడు 2 సార్లు ఆలోచించాలి. ఇష్టపడి ఇచ్చే అప్పులు ఈ కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం. కానీ సానుకూలంగా చూసినప్పుడు మీ గత కృషి వలన కొన్ని ఆర్థిక లాభాలు కూడా దక్కే అవకాశముంది. అన్నపూర్ణాదేవిని ప్రార్థించి ప్రతిరోజూ ఉదయం చిన్నపాటి దానం చేయడం, ఒక ముద్ద అన్నం అవసరమైన వారికి పెట్టడం వలన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ధనం గురించి వచ్చే ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం ఒక పరీక్షల కాలంలా అనిపించవచ్చు. చదువులో క్రమశిక్షణ లేకుంటే, దృష్టి మరలిపోతే వెనకబడే అవకాశముంటుంది. ముఖ్యంగా 11 నుండి 14 తేదీల్లో శుక్రుడు మరియు బుధుడు కలిపి ప్రభావం చూపడం వలన విద్యార్థులు చదువులో ఏకాగ్రతను కోల్పోయే పరిస్థితులు వస్తాయి. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు లేదా ఇతర వినోదాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. కానీ ఈ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయుల సూచనలను పాటించడం, పాఠాలను సమయానికి పూర్తి చేయడం, ఎక్కువ సమయం పుస్తకాలతో గడపడం, ముఖ్యంగా తెల్లవారుజామున చదవడం విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ 4 రోజుల్లో నిశ్శబ్దమైన వాతావరణంలో కూర్చుని రివిజన్ చేస్తే గుర్తింపు పెరుగుతుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల ఒత్తిడి లేదా స్వీయ అనుమానాలు చదువులో ప్రతిబంధకంగా మారవచ్చు. కానీ దాన్ని అధిగమించడానికి కుటుంబ మద్దతు, సానుకూల దృష్టి అత్యంత అవసరం. అన్నపూర్ణాదేవికి ప్రతిరోజూ పాలు నైవేద్యం పెట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే మంత్రాన్ని జపించడం వలన చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ కాలం తులారాశివారికి కొంత మధురమయమైన, కొంత సవాళ్లు ఎదురుచూసే సమయంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ అవి గాఢమైన సంబంధాన్ని దెబ్బతీయవు. శుక్రుడు అనుకూలంగా ఉండటం వలన ప్రేమలో ఉన్నవారికి ఒకరికొకరు అర్థం చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు మాటలలో తేడాలు రావడం వలన చిన్నపాటి వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12 మరియు 13 తేదీల్లో భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున సహనం అవసరం. వివాహితుల విషయానికి వస్తే కుటుంబంలో అనవసరంగా మూడవ వ్యక్తుల జోక్యం వలన చిన్న సమస్యలు తలెత్తవచ్చు. కానీ ఒకరికొకరు గౌరవం, నమ్మకం ఉంచితే ఆ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ఒంటరిగా ఉన్నవారు ఈ కాలంలో కొత్త పరిచయాలను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కానీ తొందరపడి సంబంధంలోకి వెళ్లకుండా కొంత సమయం గమనించి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రేమలో నిజాయితీ, విశ్వాసం, ఓర్పు ఉంటే ఈ కాలం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అన్నపూర్ణాదేవి కృపతో సంబంధాల్లో మధురత, సమతుల్యం వస్తాయి. ప్రేమ సంబంధంలో సమస్యలు ఉన్నవారు దేవిని ప్రార్థించి ఒక ముద్ద అన్నం పేదవారికి ఇవ్వడం ద్వారా అనుకోని శాంతి, పరిష్కారం పొందవచ్చు. ఈ 3 అంశాలను సమగ్రంగా చూస్తే తులారాశివారికి ఆర్థిక స్థితి, విద్యార్థుల భవిష్యత్తు, ప్రేమ జీవితం,
అన్నీ ఒకే సమయంలో పరీక్షించబడుతున్నప్పటికీ సహనం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం, దేవి అనుగ్రహం ఉంటే విజయవంతంగా ముందుకు సాగవచ్చు. ప్రతి కష్టంలో ఒక పాఠం దాగి ఉంటుంది, ప్రతి సమస్యలో ఒక పరిష్కారం దాగి ఉంటుంది. ఆ పరిష్కారాన్నే మనమే తెలుసుకోవాలి. తులారాశివారి జీవితంలో అన్నపూర్ణాదేవి ప్రాధాన్యం అనిర్వచనీయమైనది. శుక్రుడు ఈ రాశికి అధిపతిగా ఉండి సౌందర్యం, ప్రేమ, విలాసం, కళ, సుఖసమృద్ధులను ప్రసాదించే శక్తిగా నిలుస్తాడు. అయితే ఈ సమృద్ధి అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే భౌతిక సంపద ఎంత ఉన్నా ఆత్మసంతృప్తి, శాంతి, కుటుంబంలో సమగ్రత అన్నపూర్ణా తల్లి కరుణతోనే లభిస్తుంది. 2025 సంవత్సరం పితృపక్ష కాలంలో, ముఖ్యంగా సెప్టెంబర్ 11 నుండి 14 వరకు తులారాశివారు అనుభవించే సమస్యలన్నీ, వాటి పరిష్కారాలన్నీ అన్నపూర్ణా తల్లి అనుగ్రహంతోనే సమతుల్యమవుతాయి. అన్నపూర్ణ అనేది కేవలం అన్నమిచ్చే తల్లి మాత్రమే కాదు, జీవనంలో ధైర్యం, ఆశ్రయం, మానసిక స్థైర్యమిచ్చే తల్లి. ఆకలి తీరితేనే మనిషి ధ్యానం చేయగలడు, జ్ఞానం సంపాదించగలడు, కర్మలో విజయం సాధించగలడు. కాబట్టి తులారాశివారు తమ జీవితంలోని ప్రతి క్షణంలో అన్నపూర్ణాదేవిని ఆరాధించడం ఎంతో అవసరం. తులారాశివారు ఎప్పుడూ సమతుల్యాన్ని కోరుకునేవారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి హృదయంలో భారంగా మిగిలిపోతాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఆందోళనలు, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక భారాలు, ప్రేమలో అపార్థాలు అన్నీ కలిసి మనసులో కలత రేపుతాయి. ఇలాంటి సమయంలో అన్నపూర్ణాదేవి స్మరణ ఒక ఔషధం లాంటిది. ఆమె పేరును జపిస్తే మనసుకు ప్రశాంతి వస్తుంది. ఆమె కరుణతో గృహంలో శాంతి నెలకొంటుంది. తులారాశివారు ఎల్లప్పుడూ అందాన్ని, సుఖాన్ని ఆశిస్తారు, కాని దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక శాంతిని కూడా కోరుకుంటారు. ఆ శాంతి అన్నపూర్ణా తల్లి భక్తితోనే లభిస్తుంది. పురాణాల్లో చెప్పబడిన కథలు అన్నపూర్ణా తల్లి మహిమను చాటుతున్నాయి. శివుడు తల్లి వద్ద అన్నం యాచించడం మనిషి జీవితానికి ఒక గొప్ప సందేశం. సృష్టిలో ఎవరైనా అయినా అన్నపూర్ణా తల్లి కృప లేకుండా జీవించలేరని అది స్పష్టంగా చెబుతుంది. తులారాశివారికి ఇది మరింత ముఖ్యమైనదిగా భావించాలి. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ సమతుల్యాన్ని కోరుకునేవారు కాబట్టి శివునిలాగా తలవంచి తల్లి వద్ద ఆశ్రయం కోరితే వారి జీవితంలో తలెత్తిన ప్రతి సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఆర్థిక సమస్యలు ఒత్తిడికడుతున్నప్పుడు, విద్యార్థులు చదువులో ఏకాగ్రత కోల్పోతున్నప్పుడు, ప్రేమలో అపార్థాలు కలుగుతున్నప్పుడు, ఆరోగ్యంలో నిర్లక్ష్యం కలుగుతున్నప్పుడు అన్నపూర్ణాదేవి ఆశ్రయం తీసుకుంటే అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఆమెను నమ్మిన వారికి ఆకలి ఉండదు, భయం ఉండదు, క్షామం ఉండదు, మనోవేదన ఉండదు. తులారాశివారు ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా దేవిని స్మరించాలి. ఇంట్లో స్వయంగా అన్నం వండి గృహదేవతగా భావించి పూజించడం వలన దైవానుగ్రహం లభిస్తుంది. అన్నపూర్ణాదేవి మంత్రం తులారాశివారికి ఒక అద్భుత శక్తి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలోని ప్రతికూలతలు క్రమంగా తగ్గిపోతాయి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతీ. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే జ్ఞానం, ధనం, ఆరోగ్యం, సుఖశాంతి అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా తులారాశివారు తమ జీవితంలో ఎదురయ్యే అసమతుల్యతలను సరిచేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం. ప్రతిరోజూ ఒక ముద్ద అన్నం పేదవారికి దానం చేయడం, పక్షులకు గింజలు పెట్టడం, పశువులకు ఆహారం పెట్టడం కూడా అన్నపూర్ణాదేవికి చేయు పూజలే. ఇవి తులారాశివారికి మరింత శ్రేయస్సును తెస్తాయి. పితృపక్షకాలంలో పూర్వీకుల ఆశీర్వాదం కూడా దానివల్ల లభిస్తుంది. అంతిమంగా చెప్పుకోవలసింది ఏమిటంటే తులారాశివారు శుక్రుడి ప్రభావం వలన అందం, సౌఖ్యం, ఆడంబరాన్ని పొందగలిగినప్పటికీ దాని వెనక ఉండే సార్థకత అన్నపూర్ణాదేవి అనుగ్రహంతోనే లభిస్తుంది. ఆమె అనుగ్రహం లేకుండా సంపద శూన్యమైపోతుంది, సుఖం నిష్ఫలమైపోతుంది, ప్రేమ అసంపూర్ణమైపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి తులారాశి వ్యక్తి ఆమెను భక్తితో స్మరించి మంత్రాన్ని జపిస్తే జీవితంలో కొత్త వెలుగు ప్రసరించి విజయం, సుఖం, శాంతి, సమృద్ధి అన్నీ వారి సొంతమవుతాయి. ఇలా తులారాశివారికి 2025 సెప్టెంబర్ 11 నుండి 14 వరకు గల ముఖ్యమైన గ్రహ ప్రభావాలు కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, విద్య, ప్రేమ జీవితం వంటి అంశాలలో కలిగే మార్పులు, వాటి పరిష్కారాలు అన్నింటినీ తెలుసుకున్నాం. ఈ కాలంలో కొన్ని సవాళ్లు ఎదురైనా అన్నపూర్ణాదేవి కృప, పూర్వీకుల ఆశీర్వాదం, మీ స్వీయ సహనం ఉంటే ప్రతిదీ సులభంగా పరిష్కరించబడుతుంది. జీవితం అనేది కేవలం కష్టాలతో కాదు,
ఆశతో ధైర్యంతో ముందుకు సాగే మార్గమని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో శాంతి నెలకొనాలని, ఆరోగ్యం మెరుగుపడాలని, ఆర్థిక పరిస్థితి బలపడాలని, ప్రేమలో మధురత పెరగాలని, అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.